ఫస్ట్ నాకు మహబూబ్ నగర్ అనకంటే పాలమూరు అనడం ఎంత ఇష్టం అంటే ఇక్కడ పాడి సంపద అండ్ వ్యవసాయం మెండుగా ఉన్న రోజుల్లో పాలు పెరుగు బాగా ఉంటాయి కాబట్టి పాలమూరు అని ఒక నానుడి. సో రకరకాల కారణాల వల్ల అది కొందరి పాలన వల్ల మహబూబ్ నగర్గా ఆ పేరు వచ్చింది. కానీ ఇలాంటి నేల భూస్వాములు దొరలు దొరసానులు పాలించడం వల్ల ఏమో ఇక్కడ నుంచి చాలామంది ఇప్పటికి అలాగే ఉన్నారు. వలస ఏంటి, ఇంత సంపద ఉన్న ఈ పాలమూరులో వలస రావడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇన్ని వనరులు ఉన్న పాలమూరు నుంచి వలసపోతుంటే ఇక్కడ నాయకులు ప్రజల ఓట్లతో గెలిచి ఏం చేస్తున్నారు? మీకు ఎప్పుడు తలదించుకోవాలనిపించలే? సిగ్గుపడాలనిపించలే? ప్రగల్భాలు పలుపుతారు, మేము అక్కడి నుంచి వచ్చాం, ఇక్కడ నుంచి వచ్చాం, అది పీకుతాం, ఇది పీకుతాం. ఇక్కడ వలసలు ఆపండి, ఇక్కడ ఉన్న ఉద్యోగాలు క్రియేట్ చేయండి, ఇక్కడ నీళ్లు తాగునీటి ఇవ్వండి, ఫ్లోరైడ్ సమస్య తీర్చండి, ఇక్కడ రోడ్లు వేయండి. వాటి గురించి కదా మీరు ఇక్కడ కదా ఉపాధి కల్పించాలి. గొప్పగా చెప్పుకోవడం కాదు మేము అక్కడి నుంచి వచ్చిన బిడ్డం, ఇక్కడ నుంచి బిడ్డం వచ్చామని. మారండి. అండ్ ఈ మధ్య మావాడు పాట రాశాడు, మా శ్రీనివాస్ దుంపటి, తెలంగాణ తెచ్చిందనొకడు తెలంగాణ ఇచ్చిందనొకడు అని మేము చెప్పుకుంటున్నాం. తెలంగాణకు మేము రానివని కూడా అన్నాడు. ఏమైంది? ఇదే గడ్డ మీద వచ్చి మాట్లాడుతున్నాం. మాట్లాడిన నోరుకి సమాధానం ఈ గడ్డ నుంచి చెప్తున్నా, హైదరాబాద్ నుంచి కాదు. ఇది తెలంగాణ జనసేన. ఇక్కడ మా జాగీరు కూడా. ఎవడు ఎంతమంది ఏం మాట్లాడినా సరే రాబోయే రోజుల్లో తెలంగాణ జనసేన ఎంత బలంగా ఉండబోతుంది. ఇదే మహబూబ్ నగర్ జిల్లా సాక్షి చెప్తున్నాను. ఇంతమంది అంటే ఒక ఉమ్మడి కార్యకర్త సమావేశానికే 2000 మంది రావడం అనేది నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అది మీకున్న పోరాట పటిమను మళ్ళొకసారి నాకు గుర్తు చేసింది. అన్ని విధాలుగా మీకు రాష్ట్ర నాయకత్వమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా అండగా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అండగా ఉంటారని మరొక్కసారి తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, అసెంబ్లీలో పోటీ చేస్తాం. ఎందుకంటే అది మేము పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట. ఆ మాటకి మేము మళ్ళీ ఇక్కడ మీలాంటి గొప్ప నాయకుల్ని నిలబెట్టి గెలిపించుకొని పాలమూరికి రుణం తీర్చుకుంటామని నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా ఈ వేదిక ముఖంగా మేము ఇక్కడికి వచ్చి 2014 నుంచి 2026 అంటే 12 సంవత్సరాలు, అంటే 12 సంవత్సరాలు మనం ఇక్కడ జనసేన ఎటువంటి డిస్టర్బెన్స్ ఇక్కడ మనం చేయలేదు. ఎందుకంటే మన అధ్యక్షులు వారు ఎప్పుడు ఏం చెప్తారంటే, కొత్తగా ఒక రాష్ట్రం ఫామ్ అయినప్పుడు అక్కడ ఆ రాష్ట్రాన్ని తీసుకురావడానికి పనిచేసిన కొంతమంది నాయకులు కానీ కొన్ని తెలంగాణ పార్టీలు కానీ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నందుకు వాళ్ళు ఎలా తెలంగాణ ప్రజలకు ఎలా డెవలప్మెంట్ చేస్తారు, ఎలా సమస్యల మీద పోరాడతారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని ఏ రోజు కూడా ఇక్కడ మనం పొలిటికల్ ఎజెండాలు కానీ పొలిటికల్ మీటింగ్స్ కానీ పెట్టుకోలేదు. కాకపోతే ఈ 12 సంవత్సరాల బట్టి ఒక ఆశ కూడా లేకుండా జనసేన జెండాని మోస్తూ గ్రౌండ్లో తిరిగి జనసేన ఈరోజు బతికి ఉంది అంటే మన కళ్ళకు కనపడని ఎంతమందో ఉద్యములు సాధకుల వాళ్ళ స్ఫూర్తే ఈరోజు మనం మహబూబ్ నగర్లో జరుగుతున్న ఈ సభ. వాళ్ళు లేకపోతే మనకి ఈ సభ లేదు, మనం లేవు. సో వాళ్ళందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం. వాళ్ళందరి స్ఫూర్తితోనే ఈరోజు మనం ముందుకు వచ్చాం. కాకపోతే ఈరోజు 12 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, స్టూడెంట్స్కి జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్లో జరుగుతున్న అవినీతి కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిపైన ఒక గొంతు అనేది మాట్లాడాలి, అది జనసేన గొంతుగా ఉండాలి అనేది అధ్యక్షులు వారు ఏ రోజు కూడా వాళ్ళ క్యాడర్కి చెప్పారు, మీరు సమస్యల మీద పోరాడండి అని. కానీ వాళ్ళు ఏ నిర్ణయించుకున్నారంటే, లేదు మనం చట్టసభల్లో ఉంటేనే మనం చెప్పేది వీళ్ళు వింటారు, మనం చట్టసభల్లోకి వెళ్తేనే మనం చెప్పే వాయిస్ ఈ గవర్నమెంట్లో ఉన్న ఈ నాయకులకి వినపడుతుంది అనే దానికి వాళ్ళంతటా వాళ్ళు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో మన నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఉన్న మక్తల్లో ఉన్న మణికంఠ
ఏ సపోర్ట్ మనం ఇవ్వలేదు అతనికి. అతను వాళ్ళ అమ్మగారిని సర్పంచ్గా నించోబెట్టి గెలిచి మనకు ఒక స్ఫూర్తికి కారణమయ్యాడు. దాని స్ఫూర్తే ఈరోజు తెలంగాణలో జనసేన ఇలా ముందుకెళ్తుంది. అలా 51 మంది వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, వీళ్ళ అమ్మగారు సర్పంచ్ కావచ్చు. ఇది మనం చాలా చిన్న విషయంగా తీసుకోకూడదు. మన అధ్యక్షుల వారిని కదిలించిన విషయం ఇది. ఆ రోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంకి ఆయన ఒక చెక్ ఇవ్వటానికి వచ్చినప్పుడు, విరాళం ఇవ్వటానికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ తీసుకున్నాక ఆయన అప్పుడు ఆ రోజు అనుకున్నాడు, లేదు మన వాళ్ళు కూడా చట్టసభలోకి వెళ్ళాలి, వెళ్తేనే ఇక్కడ సమస్యలపైన మనం పోరాటం చేయగలం అని ఆ రోజు నిర్ణయించుకున్న తర్వాత మనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు ఒక చిన్న సమావేశం పెట్టుకున్నాం. దానికి సాధకుల సమ్మేళనం అని ఒక సమావేశం పెట్టుకుంటే ఎందుకో తెలియదు భయపడి రాష్ట్ర ప్రభుత్వం మనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ రోజు మనం ఏమనుకున్నామంటే, అంటే మన గొంతుగా ఇక్కడ వినిపించకూడదు, వినిపిస్తే వీళ్ళకి ఇబ్బందులు అవుతుంది. పోయిన గవర్నమెంట్ కావచ్చు, ఉన్న గవర్నమెంట్ కావచ్చు, ఏ నాయకులు కావచ్చు ఉలిక్కి పడుతున్నారు. ఆ ఉలిక్కిపాటు చూసి ఆ రోజు మన అధ్యక్షులు వారు నిర్ణయించుకున్నారు, జనసేన ఇక్కడ ఉంటుంది, జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది. ఆ రోజు స్టార్ట్ అయిన ఆ ఉద్యమం ఈరోజు ఎక్కడి వరకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. 17 పార్లమెంటుల్లో మనం వరుసగా మీటింగులు పెట్టుకుంటున్నాం. 17 పార్లమెంట్ల తర్వాత ఈరోజు స్టేజ్ పైన 40 మంది నాయకులు కూర్చున్నారు. వీళ్ళందరికీ స్ఫూర్తి అదే. ఈ 44,000 అవుతుంది, 4 లక్షలు అవుతుంది. ఈరోజు 1,00,000 సభ్యత్వాలతో మనం తెలంగాణలో ముందుకెళ్తున్నాం. ఇదే మహబూబ్ నగర్లో 9,000 సభ్యత్వాలు ఉన్నాయి. ఈ 9,000 సభ్యత్వాలు చేయడానికి ఈ సాధకులందరూ ఏమీ ఆశించకుండా ఈ సాధకులు చేసిన ఈ పోరాటమే ఈరోజు 9,000 మంది ఇక్కడ సభ్యత్వం ఉంది. ఇదే సభ్యత్వం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం ఇదే ఉమ్మడి నగర్ నుంచి 90,000 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకి పార్టీ ఎదగాలి అంటే కొత్త నాయకత్వం రావాలి. కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ద్వారా మనం ముందుకు నడవాలి. ఎందుకంటే మనం ఈరోజు ఉద్యములుగా సాధకులుగా ఉన్నాం. మనం నడిపించే నాయకులు కావాలి. నేను మరొకసారి రామకృష్ణ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మీరు జనసేనకి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీకు డబ్బు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు అంటే వారి ఒక ఆలోచనలు, వారి ఒక సిద్ధాంతాలు నమ్మి వచ్చారు. అవి మరిచిపోకుండా ఇంకా 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కూడా మీరు జనసేనతో జర్నీ చేయాలి. జనసేన మహబూబ్ నగర్లో ఒక బలమైన పార్టీగా ఎదగాలి. ఇక్కడ ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా మన నాయకులు బలంగా కావాలి అంటే ముందు మనం సంస్థాగతంగా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి.